అండి వెల్కమ్ టు అద్వి కిచెన్. ఇవాళ ఓట్స్తో అయితే హెల్తీ రెసిపీ చేశాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి. ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ఏదైనా పచ్చళ్ళలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఓట్స్ తోటి. అయితే నేనైతే ముందుగా 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. 1/2 కప్పు సూజీ రవ్వ తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/4 కప్పు వరకు పెరుగు తీసుకుందాము. అన్నీ కరెక్ట్ కొలతలతో వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు వాటరు అడ్జస్ట్ చేసుకుందాం. మనము థిక్ బ్యాటర్ అంటే ఓట్స్ కొంచెం వాటర్ ఎక్కువనే పీల్చుకుంటుంది కాబట్టి వాటర్ కొద్దిగా వేసి ఇలా 1/2 అవర్ వరకు పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 1/2 అవర్ అయినాక మనము సరిపడా ఉప్పు వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. క్యారెట్ తురుము 1 వేసానండి. కొత్తిమీర, పచ్చిమిర్చి 1 లేదా 2 వేసుకోవచ్చు. పిల్లలు తినాలని నేను 1 వేసానండి. ఇప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉండే వరకు చూసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఈనో వేసి వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసి మనము ఇంతసేపు బ్యాటర్ని అప్లై చేసుకుందామండి. ఇలా పైన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని స్టీమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 15-20 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్, ఆవాలు, ఇంగువ వేసి ఇలా పైన వేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.